దేవుని పని అంటే వెనక్కి పారిపోతుంటారు, ఏంటో తెలియదు. దేవుని పని అంటే అసలు ముందుకే రారు. కానీ దేవుడి దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని కృప కావాలి, నిత్య జీవానికి కూడా పోవాలి, ఇవన్నీ కావాలి. కానీ దేవుని పని జరిగించడానికి మాత్రం వాళ్ళ జీవితాల్లో ఏమి లేదు, బాధ్యత లేదు. నాకెందుకు అనే ధోరణి కనబడుతూ ఉంటుంది. ఇలా అపోస్తలు అందరూ అనుకుంటే ఈరోజు మనం కట్టబడే వాళ్ళమా? ఇలా ప్రారంభ సంఘ క్రైస్తవులు అనుకుంటే ఇక్కడ దాకా వాక్యం వచ్చేదా? దేవుని పని ఇంత ముందుకు వచ్చేదా? రాదు. అలాగే నేను కూడా అనుకునుంటే నాకెందుకు అని అనుకునుంటే ఈరోజు ఇన్ని వేల మంది రక్షణలోకి వచ్చేవారా? ఇన్ని వేల మందికి సత్యం దొరికేదా? ఇన్ని వేల మంది ఈరోజు దేవుల్లో నిలబడేవారా? లేదు. సో కాబట్టి దేవుడి తరంలో నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే ఓపికగా ఫలించేటువంటి గుంపులో మనం ఉండాలి. ఆయన అప్పగించిన పని ఓపికగా చేయాలి. ఆ ఓపిక చివరి వరకు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? చివరి వరకు అంటే ఆ తండ్రి పిలుపు నీకు వచ్చేంత వరకు. పిలుపు వస్తుంది ఏదో రోజు, నరులారా తిరిగి రండి, నా కుమార్తె రామ్మ, ఆశీర్వదింపబడిన వాడా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకొనుడి అంటే అర్థం ఏంటి? స్వతంత్రించుకో అంటే అర్థం ఏంటి? నీ స్వాధీనం చేసుకో అని. నీ స్వాధీనం చేసుకో, తీసుకో అని నిన్ను పిలిచి నీకు ఆస్తి ఇవ్వాలంటే మరి నువ్వు ఆయన మాటకు లోబడాలా వద్దా? ఆయనకు విధేయత చూపించాలా వద్దా? తండ్రి ఇది నా వంతు బాధ్యత ప్రభువా, బాధ్యతగా పని చేస్తానని ముందుకు రావాలా వద్దా? కేవలం విశ్వాసిగా ఉండి చచ్చిపోతాను అంటే కుదరదు. కుదిరినప్పుడల్లా చచ్చికొస్తాను, వెళ్ళిపోతాను, కుదరదు. నువ్వు మారు మనసు పొందితే, నూతన సృష్టి అయితే, నూతన జన్మ పొందితే నీ ద్వారా అనేక మంది రక్షణలోనికి రావాలి. నీ ద్వారా సత్యం వ్యాపించబడాలి. అది గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఎందుకు ఇంత ఖచ్చితంగా దేవుడు గ్రంథంలో రాయించాడంటే, లేకపోతే మనం మాట వినం. మామూలుగానే చాలామంది మాట వినట్లేదు. మామూలుగానే చాలామంది బతకస్తులు అయిపోయారు, సోమరిపోతులు అయిపోయారు. మొత్తానికి మనం ఇంకా భ్రష్ట మనస్సులోకి వెళ్ళిపోయి మరలా సాతాను రాజ్యం వెళ్ళే పరిస్థితి రాకుండా సత్యం, వాక్యం, వెలుగు చీకటి మీద ప్రసరించాలి గనుక దేవుడు కొన్ని విషయాలు ఖండితంగా వ్రాయించాడు. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి నాయనా, నువ్వు ఇలా బలంగా నిలబడాలి నాయనా, తల్లి నువ్వు ఉండాలి, నువ్వు ఆయన పనిలో వాడబడాలి, సత్క్రియ జరగాలి, అనేక మంది నిజాన్ని తెలుసుకోవాలి, అనేక మంది నశించిపోతున్న వారు వెలుగులోనికి రావాలి అని బాధ్యతలు మన మీద పెట్టాడు. కాబట్టి మీరు బాధ్యతగా ఉండండి, బాధ్యతగా పనిచేయండి, మీరు బాధ్యతగా ఓపికగా ఉండండి. ఇంకొంతకాలం మీరు దాటిపోతారు. ఓపికగా ఉండండి, మంచి చేయండి, చెడు చేయకండి, ఇతరులకు మంచి చేయండి, మంచి మాటలు బోధించండి, మంచి నేర్పించండి, మంచి కొరకు సహకారులుగా ఉండండి, మంచి పనికి బాధ్యత కలిగి నిర్వర్తించి నడవండి. నీకోసం దీవెన ఎదురు చూస్తుంది, నీకోసం ఆశీర్వాదం ఎదురు చూస్తుంది, నీకోసం ఆయన సమస్తాన్ని సమకూర్చి